హాయ్ అండి. నిన్నైతే మేము ఒక మెచ్యూర్ ఫంక్షన్‌కి అటెండ్ అయ్యాము. ఈ మెచ్యూర్ ఫంక్షన్ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ అక్క మనవరాలిదనమాట. చాలా జరిగింది ఫంక్షను. చాలామంది చుట్టాలైతే వచ్చారు. ఇదిగోండి చూస్తున్నారు కదా, డెకరేషన్ అంతా చాలా బాగుంది. ఇదిగో ఈ పాపకే అండి మెచ్యూర్ ఫంక్షన్ జరిగింది. చాలా బాగొచ్చాయి. వీడియోస్ అండ్ ఫొటోస్ బాగొచ్చాయండి. డెకరేషన్ కూడా చాలా చేశారు. ఫంక్షన్ కూడా చాలా జరిగింది. అందరూ చూడండి ఎంత ఆనందంగా నవ్వుకుంటున్నారో. 60 ఏళ్ల వయసులో కూడా పుట్టింటి వాళ్ళందరినీ చూస్తే మా అత్తయ్య మొహంలో ఎంత సంతోషం కనబడిందో నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు. మా అత్తయ్య వాళ్ళ అక్క చెల్లెల్ని, మేనకోడల్ని అందరినీ కలుసుకుంది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. ఉన్న కాసేపైనా సరే చాలా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ ఎంత సంతోషమో వాళ్ళ మొహంలో, ఎంత ఆనందం వెలిగిపోతూ ఉందో. చాలా ఆనందంగా ఉన్నారండి. ఫంక్షన్ అనేది ఒక పేరుకేనండి. వీళ్ళందరూ కలిసినప్పుడు వీళ్ళ మొహాల్లోనే కనపడుతుంది అసలైన పండగ ఫంక్షన్ అనేది. నిజంగా చాలా బాగా ఆనందంగా గడిపారండి ఉన్న కాసేపైనా కూడా. మా అత్తయ్య పుట్టి, పెరిగి, పెళ్లి చేసుకొని అంతా ఆ ఊర్లోనే జరిగింది. ఆ చుట్టుపక్కల ఏరియాలోనే జరిగింది కాబట్టేసి అందరూ వాళ్ళ స్నేహితులు, చుట్టాలు, బంధువులు అందరూ వచ్చేసరికి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశారో. మా ఆయన కూడా వాళ్ళ అక్క చెల్లెల్ని కలుసుకొని ఎంత సంతోషంగా నవ్వుకుంటున్నారో వాళ్ళ మొహాల్లోనే కనపడిందండి నాకు ఫంక్షన్ అంతా. చాలా అసలు వాళ్ళ మొహాల్లో ఆనందం చూసి నేను ఆనందపడిపోయాను. చాలా జరిగిందండి ఫంక్షను. అనుకున్న వాళ్ళు ఎవరైనా ఫంక్షన్ చెప్తే మనకెన్ని పనులున్నా పక్కన పెట్టి కాసేపు ఒక హాఫ్ డే వెళ్ళి వస్తే చాలా సంతోషాన్ని, ఆనందాన్ని, జ్ఞాపకాలని రిటర్న్ గిఫ్ట్‌గా తెచ్చుకోవచ్చండి. నిజమే కదా! మీరేమంటారు?